సాధారణంగా రథం అనగానే కలపతోనో ఇత్తడితోనో తయారు చేసినవి చూస్తుంటాం. కానీ జగన్నాథుడి కోసం ఏకంగా 9 టన్నుల లడ్డూలతో ఓ బ్రహ్మాండమైన రథాన్నే తీర్చిదిద్దారు. భక్తికి తీపితనం తోడైన ఈ కనుల విందైన రథయాత్ర విజయవాడ సమీపంలోని సీతానగరంలో అత్యంత వైభవంగా జరిగింది. లడ్డూల రథంపై కొలువుదీరిన స్వామివారిని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పోటీ పడి మరీ రథాన్ని లాగుతూ భక్తి పారవస్యంలో మునిగి తేలారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథుడి రథయాత్రలో అడుగులో అడుగు వేయటం ప్రతి భక్తుడికి లభించే దైవానుగ్రహమని ఇస్కాన్ ప్రతినిధి రామ్ మురారి దాస్ తెలిపారు. ప్రపంచంలో రథయాత్రలు చాలా జరిగినాయి, కానీ లడ్డుతోటి రథం చేయడం అనేది ఎక్కడ జరగలేదు. ఇంకా జరిగినా కానీ ఇది రికార్డ్, ఇది వరల్డ్ రికార్డ్. ఇది 9,000 కిలోల లడ్డుతోటి ఈ రథాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఈ రథయాత్రలో చాలా విశేషము. హరినామాన్ని కీర్తించిన, జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొన్న, ఆ రథాన్ని లాగిన, ఆ జగన్నాథుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళందరికీ కూడా మోక్షం వస్తుంది. వచ్చే సంవత్సరం వినాయక చవితి ఎట్లా చేస్తారు వినాయక చవితి ప్రతి వాడ ప్రతి వీధి చేస్తారో అదేవిధంగా బెజవాడలో రథయాత్ర, జగన్నాథ రథయాత్ర నిర్వహింపబడుతుందని తెలియజేస్తున్నాను.